ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు శుభములు తెలియపరచుకుంటున్నామండి. లేఖనం ఏం చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. అందరూ ఉంటే ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవ, భూమి ఆకాశములకు అధిపతి అయిన ప్రభువా, ఈ ఉదయకాలమందునైన మీరు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించినటువంటి ఈ యొక్క ప్రేమను బట్టి, దయా కృప కనికరములను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ, సేవకులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని నాయన వివరించడానికి సిద్ధంగా ఉన్న అనిల్ బాబు కొరకు, దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకము, ఆయురారోగ్యములు ఇచ్చి మీరే ఘనత పొందని వేడుకుంటున్నాం. అలాగే చేరి వచ్చినటువంటి వారు వాక్యం చదవటానికి, పాటలు పాడడానికి సిద్ధంగా ఉండగా వారిని మీరు దీవించి మంచి స్వరమునిచ్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. అలాగే రెండవ కీర్తనగా లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామంలో వందనాలండి. యెహోవా నా బలమైన పాట పాడి దేవునికి మహిమగా అందరం కలిసి పాడతాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలే భక్తిహీనులు పోర్లిన, వరద వలే భక్తిహీనులు పోర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవ, విడువక నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురిలలో మరువక మొరలిడి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురిలలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగగా చేయి. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగగా చేయున్. ఉరుములు జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరలెల్లన్. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చెను, మేఘములను తన మాటుగా చేయను. ఉరుములు మెరుపులు మెండిగా చేసి అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచెను, గర్విష్ఠుల యొక్క గర్వముననిచెను. సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళును లేడి కాళ్ళుగా చేయను, ఎత్తైన స్థలములో శక్తితో నిలపి. నా కాళ్ళును లేడి కాళ్ళుగా చేయను, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు హార్గుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు హార్గుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసేద. హల్లెలూయా స్తుతిగానము చేసేద. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అన్నారండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో
సహోదరులందరికీ కూడా వందనాలు. యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగిరన్, ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ చాటేదన్, ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. పాపమనెడి ఊబిలో శాపమనెడి చీకటో, పాపమనెడి ఊబిలో శాపమనెడి చీకటిలో నేను సంచరించుచుండా, నేను సంచరించుచుండ వెదకి నన్ను రక్షించిన యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగిదం. ఆ ఆ ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదన్. యేసు నిత్య జీవము, యేసు సత్య మార్గము, యేసు నిత్య జీవము, యేసు సత్య మార్గము, నిత్య జీవము నాకు నొసగా, నిత్య జీవము నాకు నొసగ సిలువ శ్రమలు సహించిన యేసుని ప్రేమలో యేసుని నామంబును ఎల్లప్పుడూ సాటేదన్, ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాటేదన్. ఆ ఆ ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాటెదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగెదం. వందనాలయ్యా, వందనాలు.
ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 15వ అధ్యాయము వాక్యపట్న భాగంగా 1 నుంచి 10 వచనములు సహోదరులు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. తర్వాత 11వ వచనం నుండి 21వ వచనం వరకు సంధ్య చదివి వినిపిస్తుంది. తర్వాత 22వ వచనం నుండి చివరి వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్ని రగులజేయుదువు. అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహ జలములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. తరి మీదను కలిసి కొనుదను. దోపుడు సొమ్ము పంచుకొనిదను. వాటి వలన నా ఆశ తీర్చుకొందును. నా స్తుతి, నా కత్తి దూసెదను. నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువులను అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును. కానాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజల అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటును
నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమే త్రాగుదమని మోషే మీద చనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతడు చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములు ఆరెను. అక్కడ ఆయన వారికి కట్టను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడు యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ దిగిరి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 15వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరుడు అలాగే సహోదరులు ఇరువులకి కూడా వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సరే, మంచిదండి. ఈ యొక్క ఉదయకాల ధ్యానం కూడికలో లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ఈ యొక్క విధానం ద్వారా ప్రతి ఉదయము గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. అదే క్రమంలో మరి ఈ విధంగా 15వ అధ్యాయం నిర్గమాకాండము 15వ అధ్యాయాన్ని వివరించేటువంటి అవకాశాన్ని నాకు దేవుడు కల్పించాడు. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు ఈ యొక్క ధ్యాన కూడికలో జాయిన్ అయినటువంటి మరి దేవుని బిడ్డలందరికీ వందనములు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ వందనములు. ఇక నిర్గమాకాండాన్ని మనము ధ్యానించుకుందాము. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకుందాము, నేర్చుకుందాము. ఈ యొక్క అధ్యాయానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే విమోచని కొరకు స్తుతి గీతము. అంటే విమోచించిన వాని కొరకు స్తుతి గీతము అనేటువంటి విషయాన్ని మనము 15వ అధ్యాయము 1 నుంచి 21వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని గురించి మనము నేర్చుకుందాము. నేను కొన్ని విషయాలు కోట్ చేశాను. ఇశ్రాయేలీల యొక్క విమోచకుడు ఎవరు, ఎలా విమోచించాడు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఈ యొక్క విమోచకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-15 వచనాలు చదువుకుంటే అక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క రథాలను వాళ్ళ సైన్యాలను చూసి భయపడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలకి మోషే చెప్పినటువంటి ధైర్యాన్ని మనం అక్కడ చూసుకున్నట్లయితే
అక్కడ ఎవరు మనకి సహాయం చేస్తారు, మనల్ని విమోచించేది ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు భయపడొద్దు, మనకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని విమోచిస్తాడు, మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలం. అలాగే 14వ అధ్యాయము 29 నుంచి 30వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూసుకుంటే, అక్కడ మోషే ఇశ్రాయేలీ ప్రజలకి ధైర్యం చెప్పటమే కాకుండా, ఇశ్రాయేలీల ప్రజలు దేవుడు చేసినటువంటి అద్భుతాలని, మహత్కార్యాలని వారు కన్నులారా చూసి, వారు యెహోవా దేవుడే మనల్ని ఐగుప్తీ చేతిలో నుండి మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నట్టుగా మనం చూడగలం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క విమోచకుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, యెహోవా దేవుడే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాము. అలాగే ఎలా విమోచించాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి వెనకెళ్ళి ఆలోచించినట్లయితే, విమోచకుడు అంటే అర్థం ఏంటి? విమోచకుడు అంటే విముక్తి కలుగజేయవాడు, విడుదల చేసేవాడు, అలాగే స్వతంత్రాన్ని ఇచ్చినవాడు, లేక స్వేచ్ఛని ఇచ్చినవాడు, లేక ప్రేడాన్ని ఇచ్చినవాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. విమోచన అనే పదానికి విముక్తి, విడుదల, స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, ప్రేడము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. అలాగే ఎలా విమోచించాడు అనేటువంటి విషయాలు చూసుకుంటే, ఒకటి, ఐగుప్తుల యొక్క వెట్టి చాకిరి నుండి, వారి యొక్క బానిసత్వాన్ని నుండి విడిపించినట్టుగా, విమోచించినట్లుగా మనం చూడగలం. అలాగే రెండోది, ఇశ్రాయేలీల్ని ఐగుప్తుల యొక్క 10 తెగుళ్ళ ద్వారా విమోచించినట్లుగా మనం చూడగలము. విమోచించి రక్షించినట్లుగా మనము నిర్గమాకాండము 7వ అధ్యాయము 14వ వచనము నుండి 10వ అధ్యాయము 29లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి, మరి తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలీల్ని 10 తెగుళ్ళ నుంచి రక్షించి విమోచించినట్లుగా మనం చూడగలం. అలాగే మూడోది, ఎర్ర సముద్రము ద్వారా విమోచించినట్లుగా మనం చూడగలం. ఇప్పుడు దేవుడు ఎలా విమోచించాడు అంటే, ఐగుప్తుల యొక్క వెట్టి చాకిరి నుండి, వారి యొక్క బానిసత్వాన్ని నుండి విడిపించాడు. అలాగే ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో సంభవించినటువంటి 10 తెగుళ్ళు నుంచి రక్షించి విమోచించాడు. అలాగే ఎర్ర సముద్రము ద్వారా రక్షించినట్లుగా మనము నిర్గమాకాండము 13వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయము 17వ వచనము నుండి 14వ అధ్యాయము 31వ వచనం వరకు మనము మన సహోదరులు మనకు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క విమోచకుడు ఎవరు, ఎలా విమోచించాడో చూసాం. అలాగే రెండో విషయాన్ని చూసుకుంటే, మరి విమోచకుడైన యెహోవాకు ఎందుకు స్తుతి కీర్తనలు పాడారు? మోషే ఇశ్రాయేలీయులు విమోచకుడైన యెహోవాను గూర్చి స్తుతి గీతము ఎందుకు పాడారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనంలో చూసుకుంటే, వాళ్ళు విమోచకునికి ఎందుకు స్తుతి గీతము పాడాలనుకున్నారు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, 31వ వచనం చదువుకున్నాం. 14:31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక, ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇక్కడ వారు విమోచకునికి స్తుతి గీతం ఎందుకు పాడారు అంటే, యెహోవా దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు కన్నులారా చూశారు. చూసి దేవుడికి భయపడి, మేము నీకు విధేయత చూపుచున్నాము, మీకు విధేయులుగా ఉంటున్నాము, అలాగే మోషే యొక్క నాయకత్వం మీద మేము నమ్మకం ఉంచుతున్నాము అనేటువంటి విధానాన్ని దేవుని ఎదుట చూపించటానికి, మోషే ఎదుట చూపించటానికి వాళ్ళు ఆనందాన్ని, సంతోషాన్ని మరి కనుపరిచినట్టుగా చూడగలం. ఎందుకంటే మరి విముక్తి కలిగించారు దేవుడు. ఐగుప్తు బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? సుమారుగా
400 సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో ఉన్నారు. మరి ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ఆ బానిసత్వంలో మగ్గిపోయి వాళ్ళు పెట్టినటువంటి వెట్టి శాఖలు చేసుకుంటూ మరి ఉంటున్నప్పుడు మరి విముక్తి, దేవుడు వాళ్ళకి విముక్తి, స్వేచ్ఛ, స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఆనందంగా ఉంటుందండి వాళ్ళకి? చెప్పలేనంత ఆనందంగా ఉంటది, సంతోషం ఉంటది. మన ఉదాహరణ చూసుకుంటే మనము మన భారతీయులము మరి బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో మనం మగ్గినప్పుడు ఎంత బాధపడ్డారండి మన పితరులు. అలాగే మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందించారండి. అలాగే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి దేవుడు రక్షించిన విధానాన్ని, దేవుడు చేసిన గొప్ప కార్యాలని వాళ్ళు కన్నులారా చూశారు. కాబట్టి ఆ 40 సంవత్సరాలు దేవుడు మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు అనేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మరి వ్యక్తపరచడానికి వాళ్ళు దేవుని విమోచకునికి స్తుతి గీతము పాడటానికి వాళ్ళు మొదలు పెట్టినట్టుగా మనం చూడగలం. అలాగే వారు పాడిన స్తుతి గీతం యొక్క సారాంశం ఏంటో ఇప్పుడు మనము 15వ అధ్యాయంలోకి వెళ్దామండి. అక్కడ ఉన్నటువంటి సారాంశము చూసుకుంటే ముందుగా వాళ్ళు పల్లవి ఎత్తి పాట మొదలు పెట్టారండి. వాళ్ళు పాట ఎలా పాడాలనుకున్నారంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాలు తలపోసుకుంటూ, మనసులో ఉంచుకుంటూ, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా దేవుడు చేసినటువంటి కార్యాలని వాళ్ళు పాడాలనేటువంటి, స్తుతి గీతంగా పాడాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టారండి. మొట్టమొదటగా పల్లవిని ప్రారంభించి పాట మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మనము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను అనేటువంటి విషయముగా మొదలుపెట్టి పల్లవిని ప్రారంభించి తర్వాత 2వ వచనం నుంచి 6వ వచనము వరకు దేవుడు ఐగుప్తు సైన్యాన్ని ఎలా నాశనం చేశాడు, దేని ద్వారా నాశనం చేశాడంటే దేవుడు తన దక్షిణ హస్తము ద్వారా ఐగుప్తు సైన్యాన్ని నాశనం చేశాడని 2వ అధ్యాయము నుంచి 6వ వచనంలో ఉన్నటువంటి మరి ఒక మొదటి చరణముగా వాళ్ళు పాడారండి. దీంట్లో మొత్తము మనము 5 చరణాలు ఉన్నట్టుగా మనం చూడగలం. ముందు పల్లవి ఉంది, పల్లవి ద్వారా ప్రారంభించారు. తర్వాత 5 చరణాలుగా పాడారండి. మొదటి చరణం ఏంటంటే మొదటిగా పల్లవి పాడారు. రెండోది ఐగుప్తు సైన్యాన్ని దేవుడు ఎలా నాశనం చేశాడో, తన దక్షిణాస్తం ద్వారా ఎలా నాశనం చేశాడు అనేది మనం చూడొచ్చు. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణ, నా రక్షణయు ఆయనే, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులను ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారి రాతి వాళ్ళే అడిగంటిపోయిరి. నిజమే, మరి వాళ్ళు తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ యొక్క పాటని ఎలా పాడుతున్నారంటే దేవుడు తన దక్షిణ హస్తము చేత వారిని ఇలా చేశాడు. నిజమే, మరి శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని కూడా మరి ఫరో మరి ఎన్ని సంవత్సరాల నుంచి తన సైన్యాన్ని తయారు చేసుకొని బలిష్ఠుల్ని, బలాజ్యుల్ని, మంచి మంచి యుద్ధశూరుల్ని తయారు చేసుకున్నాడో గాని మరి దేవుని యొక్క ముందు వాళ్ళు ఏమాత్రము పనికిరాలేదు. కాబట్టి దేవుడి శ్రేష్ఠులను కూడా ఎర్ర సముద్రంలో ముంచేశాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ పాడిన విధానాన్ని మనం చూడగలమండి. అలాగే 3వ చరణంగా ఐగుప్తుల యొక్క నాశనమైన విధానాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. 7వ అధ్యాయం నుంచి 11వ వచనం చూసుకుంటే మరి దేవుడు నీలాంటి వారు ఎవరో లేరని మరి దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఆయన ఎలాంటి వాడంటే ఆ ఐగుప్తీల్ని నాశనం ఎలా చేశాడో ఆ విధానాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి.
7వ అధ్యాయం నుంచి 11వ వచనాలు చదువుకుందాం. నీ మీదకి లేచు వారిని నీ మహిమాతిశయములన అణిసివేయుదువు, నీ కోపాగ్ని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించెను. నీ నాసికరంధ్రములు ఊపిరి వలన నీళ్లు రాచిగా కూర్చబడెను, ప్రవాహములుగా కుప్పగా నిలిచెను. నిజమే, మరి దేవుడు తన నాసికరంధ్రంలో నుంచి మరి ఊపిరిని ఊదినప్పుడు నీళ్లు రాచిగా మార్చబడ్డాయి, మరి ప్రవాహముగా కుప్పగా నిలిచాయి. మరి సముద్రమే మరి 2 పాయలుగా చేశారంటే దేవుడు మరి ఎంత గొప్ప విషయం అండి. సముద్రము ఎంత పైకి ప్రశాంతంగా కనపడుద్ది కానీ మరి సముద్రంలో ఎంత విధానము ఉందనేది మనకు తెలియదు. కానీ అంత సముద్రంలో ఉన్నటువంటి లోతును కూడా మనం కనిపెట్టలేం. సముద్రం యొక్క నీటి సామర్థ్యం ఎంతో మనం కనిపెట్టలేం. కానీ మనము ఒక సందర్భంలో చూసుకుంటే మనము వరదలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న కాలువలో గండి పడితేనే దాన్ని ఎవరు ఆపలేరండి. కానీ మరి సముద్రాన్నే దేవుడు 2 పాయలుగా చేశాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఈ విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ పాడారు. అలాగే 4వ విషయాన్ని చూసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణ గురించి కూడా వాళ్ళు స్తుతిగానం చేశారండి. దేవుడు వాళ్ళకి రక్షణాన్ని ఇచ్చారంట. ఆ రక్షణని వాళ్ళు గుర్తు చేసుకుంటూ మరి ఆయనని స్తుతించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. 12వ వచనం నుంచి 16వ వచనంలో ఈ యొక్క సమాచారాన్ని మనం చూడగలము. నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వారిని మిరింగివేశను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి, జనుల్లో విని దిగులు పడును అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు దేవుడు ఎలా రక్షించాడు అంటే ఐగుప్తీయుల నుంచి ఎలా రక్షించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ విధంగా ఉన్నట్టుగా మనం చూడగలం. ఏ విధంగా ఆయన దక్షిణాస్తము చాపి భూమిని వారిని మిరింగివేశాను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేతనే తోడుకొని పోతివి. మరి నిజమేనండి, దేవుని యొక్క కృప లేనిదే వాళ్ళు మరి ఆ ఎర్ర సముద్రాన్ని దాటగలిగేవాళ్ళండి, దాటలేరు. ఆయన బలము చేత మరి సముద్రాన్ని పాయలుగా చేశాడు, మరి వారిని నడిపించాడు అనేటువంటి విషయాన్ని. ఇది ఎలా ఉందంటే వాళ్ళ రక్షణకి సాదృశ్యంగా ఉందండి. అంటే అలనాడు సముద్రములో నుంచి నడిచి వెళ్ళినప్పుడు ఆ సముద్రము అటు ఇటు గోడ వలె మేఘాల వల్లే ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు బాప్తిసం పొందినట్లుగా ఈ విషయాన్ని మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి వాళ్ళకి పౌలు గారు సందర్భంలో తెలియజేస్తాడండి. ఏమని తెలియజేస్తారు? మన పితరుల్లో సముద్రంలో మరి బాప్తిసం ద్వారా రక్షణ పొందారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. గుర్తు చేశాడు పౌలు గారు. అలాగే దేవుడు వాళ్ళని సముద్రంలో నడిపించి ఆ సముద్రంలో బాప్తిసం ఇచ్చి వాళ్ళు రక్షించినట్టుగా మనం చూడగలం. ఈ విషయాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అలాగే 17వ అధ్యాయం నుంచి 18వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే ముగింపు విషయముగా వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధుని యొక్క దేవాలయము నిరంతరము ఉండును అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. ఇక్కడ దేవుడిచ్చినటువంటి రక్షణని స్తుతిస్తూ వాళ్ళు ఎలా చేశారంటే సియోను నుండి కానాను వరకు సీనాయి వరకు కానాను వరకు యెరూషలేము వరకు కూడా మరి ఆ యొక్క రక్షణాన్ని నువ్వు ఇచ్చావు అనేటువంటి విషయాన్ని అక్కడ వాళ్ళు గుర్తు చేస్తున్నారండి. అలాగే 5వ విషయముగా 15వ అధ్యాయము 17 నుంచి 18 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆ పాట ద్వారా ఎలా వినిపించానంటే పరిశుద్ధ ఆలయము నిరంతరం ఉంటుంది, నీవు పరిశుద్ధ ఆలయాన్ని నువ్వు నిర్మిస్తున్నావు, ఆ పరిశుద్ధ ఆలయము నిరంతరం ఉంటుంది. ఆ పరిశుద్ధ ఆలయం ఎవరండి? రక్షించబడినటువంటి ఇశ్రాయేలీల సమూహమే మరి వాళ్ళు పరిశుద్ధ ఆలయము సంఘముగా మనం ఇక్కడ గ్రహించవచ్చండి. ఈ విషయాన్ని చూద్దాం. 17వ వచనం నుంచి 18వ వచనాలు చదువుకుందాము. నీవు ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద
నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొని నా చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టుదువు. అంటే ఇక్కడ ప్రజలు ఆయన యొక్క యెహోవా నీ స్వాస్థ్యము ఎక్కడుంటదంటే కొండ మీద ఉంటది. కొండ మీద ఏముందండి? యెరూషలేం. ఆ యొక్క యెరూషలేములో నీ స్వాస్థ్యాన్ని అక్కడ పెడుతున్నావు. అలాగే నా ప్రభువా, నీవు నివసించేటువంటి చోటిని నిర్మించబోతున్నావు. మరి దేవుడు తన నోట ఒక మందిరాన్ని కట్టమన్నాడండి. ఈ యొక్క విధానం ముందుకెళ్ళిన తర్వాత తెలిసిద్ది. ఆ మందిరము ఎక్కడ కట్టమన్నాడంటే అక్కడ యెరూషలేము కొండ దగ్గర కట్టమన్నాడు. ఆ కొండ దగ్గర ఏంటి ఆ దేవాలయం అంటే, దేవుడు నేను ఒక నివసించటానికి నాకు ఒక మందిరము కావాలి. మీ యొక్క సమస్యలు, మీ యొక్క బాధలు తీర్చాలంటే మీరు నాతో చెప్పుకుంటానికి నేను ఒక మందిరాన్ని నిర్మిస్తే నేను అక్కడ మీకు ప్రత్యక్షమయ్యి నేను మీతో మాట్లాడతాను అనేటువంటి విషయాన్ని మనం నిర్గమాకాండంలో మన విషయాన్ని చూడొచ్చండి ముందుకెళ్ళిన తర్వాత. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తాను నివసించడానికి ఒక పరిశుద్ధ మందిరాన్ని కట్టమంటాడు. ఆ మందిరమే ప్రత్యక్ష గుడారం అనేది మనం ముందుకెళ్ళిన తర్వాత చూడొచ్చు. ఈ విషయాన్ని ముందే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఆ యొక్క ఆలయాన్ని నిరంతరం ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తు చేసుకుంటూ పాట పాడుతున్నారండి. ముగిస్తున్నారు. ఎలా ముగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, యెహోవా నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఫరో గుర్రములను, అతని రథములను, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్రము జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ముగింపుగా అన్ని విషయాలు గుర్తు చేసుకున్నారండి. ఏమేమి గుర్తు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే, పల్లవి పాడారు. అలాగే మొదటి చరణంలో ఐగుప్తుల సైన్యము దేవుడు ఎలా నాశనం చేశాడంటే తన దక్షిణాస్తం ద్వారా నాశనం చేశాడని చూసాము. అలాగే మూడో చరణముగా ఐగుప్తీల నాశనమైన విధానాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ పాడారు. అలాగే నాలుగో విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన రక్షణని వాళ్ళు గుర్తు చేసుకుంటూ స్తుతించుకుంటూ గానం చేశారు అని చూసాము. అలాగే పరిశుద్ధాలయము నిరంతరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసాము. ఇక్కడ మరి 19వ అధ్యాయము నుంచి 21వ వచనం చూసుకుంటే, మరి అహరోను యొక్క మోషే అహరోనుల యొక్క సహోదరి మరి మిరియాము ఉంది. ఆమె కూడా మరి వీళ్ళు పాడిన తర్వాత మరి పల్లవి ఎత్తి ఆమె కూడా పాడిన విధానాన్ని మనం చూడగలము. కాబట్టి ఈ విధానం మనం చూసుకుంటే, అలాగే మరి ఇంకా మిగిలిన విషయాలు మరి ఎర్ర సముద్రము దగ్గరికి వెళ్ళిన తర్వాత సేనాయి వద్దకు ప్రయాణం చేస్తారు. ఈ యొక్క పాట ముగించేసిన తర్వాత వాళ్ళు ఇశ్రాయేలీలు మరి సేనాయి వద్దకు ప్రయాణం చేసే క్రమంలో షూరు అరణ్యంలోకి దిగుతారు. దిగినప్పుడు మరి అక్కడ దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయి వాళ్ళు దేవుని మీదే సనిగినట్టుగా అక్కడ చూడగలము. దేనికోసం సనిగారు అంటే నీళ్ళ కోసం సనిగారు. నీళ్ళ కోసం సనిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నీళ్ళని మరి మధురముగా మార్చినటువంటి విధానాన్ని మనం చూడగలం. అలాగే మనము ఇప్పటి వరకు ఈ విషయాన్ని మనం చూసాము. నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది కాబట్టి ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ఇప్పటి వరకు గమనించాము. ఈ యొక్క సారాంశంలో మరోసారి నేను గుర్తు చేసి నేను ఈ విషయాలు ముగిస్తాను. విమోచన కొరకు స్తుతి గీతము ఎలా ఎవరు వీళ్ళని విమోచించారు, ఎలా విమోచించాడో చూసాము. మరి విమోచకుని కొరకు స్తుతి గీతము ఎలా చేశారో చూసాము. అలాగే పల్లవి చరణాలు ఎలా పాడారో కూడా చూసాము. కాబట్టి ఇటు విషయాల ద్వారా మరి నాకు నిన్ను కూడా తెలియజేసుకుంటూ మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనములండి. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 15వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి మెసేజ్ సాయి కుమార్ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా యేసుపాదం గారినే కోరుకుంటున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము.
ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతులు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఉదయకాల సమయంలో మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు, క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాక్షన్లు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఉన్నారు తండ్రి. అలాగే మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఉన్నారు. వాక్యాన్ని ధ్యానించి ఉన్నారు తండ్రి. అలాగే నాయన అల్పుణ్ణైనా మీ దాసునైనా మా ద్వారా కూడా మరి నిర్గమాకాండాన్ని 15వ అధ్యాయాన్ని వివరించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే నాయన ఇంకనూ మరింత జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే మరి మీ యొక్క దాసులు సాయి కుమార్ గారు కొన్ని విషయాలు మరి బోధించడానికి మీ గ్రంథంలో నుంచి మరి ఏమైతే మాకు మరి వివరించడానికి సిద్ధంగా ఉన్నారో ఆయన సిద్ధం చేసుకున్నటువంటి యొక్క వాక్యాలని మరి మరింత జ్ఞానంగా మంచిగా వివరించడానికి మరింత బుద్ధి జ్ఞానాన్ని మీ యొక్క దాసులు దయచేయండి తండ్రి. అలాగే వినుసున్నటువంటి మాకు కూడా గ్రహించే మనసును మరి ఆసక్తిని శ్రద్ధను మాకును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు చక్కగా 15వ అధ్యాయమును వివరించి ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు సాయి కుమార్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. బ్రదర్ వందనాలండి. వందనాలు బ్రదర్. బ్రదర్ ఓకే. మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియులు ఒరిగంజి రవి గారికిని, అలాగే నాకంటే ముందుగా వాక్య పరిచర్య చేసిన ప్రియులు నాసరయ్య గారికిని, ప్రతి దినము ఉదయాన్నే లేచి మనందరికిని వాక్యాన్ని అందిస్తున్నటువంటి ప్రియులు అనిల్ గారికిని, అలాగే దేవకిరణ్ గారికిని నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ యొక్క కాల్‌లో నాతో పాటుగా ఏకీభవిస్తున్నారో, ఇప్పుడు వింటారో వారందరికిని నా వందనాలండి. ఈ సమయంలో వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. సహజంగా దేవుడు గాని, మనము కానీ ఏ పని చేసినా ఆ పనిలో వృద్ధి కలగాలి అనే ఆలోచన కలిగి ఉంటాం. పెరగాలి, ఆ పని ఫలించాలి అని అనుకుంటాం. దేవుడు కూడా అదే ఉద్దేశంతో మనం చేస్తున్న పని పెరగాలి అని అనుకున్నాడు. పెరుగుట అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. తర్వాత దానిలోనే ఇంకా కొంచెం ముందుకు వెళదాం. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు జంతువులను ఏలుదురుగాక అని పలికెను. అయితే దేవుడు అనుకున్నట్లుగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ప్రారంభంలో క్రీస్తు లాంటి అనేక మంది కుమారులు కావాలి అని. ఆ ఉద్దేశంలో మొట్టమొదటిగా ఆదాముని మట్టి నుండి తీసి దేవుడు నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదినప్పుడు ఆదాము జీవాత్మాయను. ఆయన ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి ఆయనకు గాఢ నిద్ర కలగజేసి, ఆయన ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీగా నిర్మించడం దేవుడు చేశాడు. వీరిరువురిని దీవిస్తూ వారిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు 4వ అధ్యాయము 1వ వచనంలో వారు కలయిక వలన ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అని ఆవిడ చెప్పిందండి. అంటే దేవుడి దయ లేకుండా మనం ఏది కూడా సంపాదించుకోలేం. ఆవిడ చెప్పినట్లుగా యెహోవా దయ వలనే మనం సంపాదించుకునేది, యెహోవాయే గర్భఫలము ఇచ్చేది, బహుమానంగా మనకిస్తున్నాడు. ఇదంతా వాస్తవమే. అయితే అలా పుట్టిన
వ్యక్తులతో దేవుడు ఏం తెలియపరిచాడు? మొట్టమొదటి అవకాశం దేవుడిస్తున్నాడండి. అది చూద్దాం. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మొట్టమొదటి అవకాశం మీరు ఫలించి విస్తరించండి, పెరగండి అని చెబుతున్నాడండి. పెరుగుట, పెరగాలి. అలా పెరిగే క్రమములో దేవుడు మానవులతో చెప్పిన మాట భూమిని నిండించండి అని చెప్పాడండి. అలా నిండించే క్రమంలో మానవులు భూమిని ఎలా నిండారో, భూమిని ఎలా నింపారో, ఎలా ఫలించారో మనము ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయములో చూస్తాం. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఓకేనండి. అలాగే 6వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదామండి. 5వ అధ్యాయంలో 8వ వచనం. షేతు బ్రతికిన దినములన్నీయు 912 అప్పుడు అతడు మృతి పొందెను. అలాగే 14వ వచనం. కేయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 20వ వచనం అండి. ఏరేదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లాస్ట్‌గా ఒక వచనం చదువుతున్నానండి దీనికి సంబంధించి. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇలా దేవుడు మానవులతో చెప్పినట్లుగా భూమిని నిండించండి అని చెప్పినప్పుడు ఎలా నిండుతున్నారంటే, ఒక్కొక్కరు 900 సంవత్సరాలు బ్రతికే అంత ఆయుష్షు. 969 సంవత్సరాలండి లాస్ట్ ఈయనకి మెతూషెల హైయెస్ట్ ఈయన. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తానిక్కడ. మా నాన్నగారికి నాకంటే ముందు 2 పిల్లలు పుట్టి చనిపోయారండి. నా తర్వాత ఒక ఇద్దరు. అంటే మొత్తం టోటల్‌గా ఒక 5గురు పిల్లలం ఆయనకి. ఇప్పుడు ఉన్న ముగ్గురికి 3 రెళ్ళు. చనిపోయిన ఇద్దరు ఉంటే వాళ్ళకి కూడా 2 ఎగ్జాంపుల్ ఆయన వయసు 60 సంవత్సరాలైతే మా నాన్నగారు, మా అమ్మగారు 2. ఆయనకి 5గురు పిల్లలం 7. మాకు 5 రెళ్ళు 10. 17 మందండి. 60 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి 17 మంది పిల్లల్ని కంటే 969 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎంతమంది పిల్లల్ని కానీ ఉంటారు. అప్పటికి ఇంకా చూడాలి అనంటే బహుభార్యాత్వం కూడా వచ్చేసింది వీళ్ళకి. అంటే అప్పుడు నిండించే క్రమంలో ఎలా నిండిస్తున్నారు అని ఆలోచన చేస్తే, ఒక్కొక్కరు 969 సంవత్సరాలు బ్రతికితే ఎంతమంది పిల్లలు పుట్టి ఉంటారండి? అవును కదండీ! అప్పుడు ఇంకా మనము ముందుకు కొనసాగితే దేవుడు అనుకుంటున్నట్లుగా భూమి నిండుతుంది. కానీ ఏ విధానంలో నిండుతుంది అనేది చూద్దాం. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూస్తే అక్కడ విషయాలు ఉంటాయండి. మొదటి వచనం నుంచే చదువుతున్నాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ నిండే క్రమంలో నిండారు గాని దేవుని ఇష్టం పోయింది. మనుషుల ఇష్టం చొప్పున వారికి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారండి. ఈ వివాహం చేసుకునే క్రమంలో దేవునికి కోపం వచ్చింది. చాలా కోపం వచ్చేసిందండి. కోపం వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 5-7 వచనాలు చదువుతున్నాను. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను
అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాననెను. అంటే పెరగండి అని దేవుడు చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆదికాండం 1 అధ్యాయం 28లో చెబితే, ఈ 6 అధ్యాయం వచ్చేసరికి పెరిగారు గాని దేవునిని మరిచిపోయి వారికి మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడికి కోపం వచ్చిందండి. నేను ఎవరినైతే చేశానో వారి కోసం నేను సంతాప పడుతున్నాను. వీళ్ళని చెయ్యకపోయినా బావుండనే మనసు ఆయనకొచ్చేసింది. మనసు ఆయనకొస్తే ఏమయ్యింది అనేది మనం చూస్తే, ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 21, 22 వచనాలను చదువుతున్నాం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలో నాసిక రాంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను. అంటే ఇప్పుడు ఎవరినైతే పుట్టించాడో దేవుడు వారందరినీ ఏం చేశాడు అనంటే, వారి అవిధేయతను బట్టి అందరిని నాశనం చేసేసాడండి. మన పాఠం ఏమని చెప్పాను? పెరుగుట అని చెప్పా. ఇప్పుడు ఏమయ్యింది అనంటే విరుగుట అయ్యింది. మన పాఠం పేరు, పూర్తి పాఠం పేరేంటంటే పెరుగుట విరుగుట కొరకేనా అనేది మన పాఠం. దేవుడు పెరగాలనుకున్నాడు. కానీ ఈ మనుషులు ఏమయ్యారు అనంటే వారికి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన దాన్ని బట్టి విరిగిపోయారండి. విరిగిపోయారు. ఆ విరిగిపోయినోళ్ళలో ఒకాయన విరిగిపోకుండా ఉన్నాడు. ఆయన పేరేంటో చూద్దాం. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇప్పుడు నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. అవును కదండి. ఇలా నిందారహితుడైనటువంటి నోవాహు, ఆయనతో పాటు ఇంకెవరైనా బ్రతికారా? ఆయన ఒక్కడేనా? ఒకవేళ బ్రతికితే ఎవరిని బట్టి బ్రతికారు అని ఆలోచన చేస్తే, అందరూ అనుకునేది ఎవరిని బట్టి అని అనుకుంటారు అనంటే, నోవాహు నీతిని బట్టి నోవాహు భార్య, పిల్లలు, కోడళ్ళు బ్రతికారు నోవాహును బట్టే అని అనుకుంటారు. అంతే కదండి. అయితే ఎవరిని బట్టి బ్రతికారు అనంటే నోవాహు గాక ఇంకొక 7 మంది. ఎవరిని బట్టి అంటే నోవాహును బట్టి అనుకుంటున్నారు. కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయి అనేది చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నానండి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. 14వ వచనంలో. అలాగే తర్వాత 18వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ ముగ్గురు దానిలో ఉన్నను. ఆ ముగ్గురు అంటే పైన చెప్పాం కదండి, నోవాహు, దానియేలు, యోబు. ఇప్పుడు 18వ వచనంలో మరలా ఆ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపకు జాలకుందురు. అంటే ఇప్పుడు ఎవరిని అడిగినా ఏం చెబుతున్నారు అనంటే, నోవాహు నీతిపరుడు కాబట్టి నోవాహు కుటుంబం బ్రతికింది అని అంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది అనంటే, ఎవరి నీతిని బట్టి వారే బ్రతికారు తప్ప నోవాహు వల్ల కాదు అనేది ఇక్కడ బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుందండి. 20వ వచనం కూడా చదువుతున్నాను. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ఎందుకు అనంటే
యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంటదండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనంలో మనం చూద్దాం. చదువుతున్నానండి. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అంటే ఇప్పుడు నోవాహు పిల్లలు, నోవాహు భార్య, కోడల్లో నీతిమంతులు కాకపోతే నోవాహును బట్టి బ్రతికే అవకాశం లేదండి. ఎవరి నీతిని బట్టి వాళ్ళే బ్రతికారు. నీతిపరుని నీతి ఆ నీతిపరున్నే రక్షిస్తుంది. దుష్టుని దుష్టత్వం ఆ దుష్టున్నే సంహరిస్తుంది. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు ఇప్పటి వరకు మనకి ఎవరో నేర్పించిన దాని ప్రకారం నోవాహు నీతిని బట్టి అయితే వారి కుటుంబం బ్రతికారు అనేది పచ్చి అబద్ధం అన్నమాట. ఎవరి నీతిని బట్టి వారే బ్రతికారు. సరే, ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితేనండి, నోవాహు అసలు ఓడలో ఎన్ని రోజులున్నాడు అనేది మనం చూస్తే, నోవాహు ఓడలో చాలా వరకు అనుకుంటారు, అందరూ అంటారు 40 రోజులున్నాడు. అంటే 40 పగళ్ళు, 40 రాత్రులు. లేకపోతే 24 7వ అధ్యాయం 24వ వచనంలో ఉంటదండి. 150 దినములు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ఉండెను అని ఉంటదక్కడ. అంటే ఇప్పుడు నోవాహు ఎన్ని రోజులు ఓడలో ఉన్నాడు అనేది మనం చూడాలి. అంటే మనం అనుకున్నట్టు నోవాహు చిన్న విశ్వాసం కలిగిన వ్యక్తి కాదండి. ఎన్ని రోజులు ఉంటాకి సిద్ధపడ్డాడో చూద్దాం. ఎన్ని రోజులు ఉంటాకి సిద్ధపడ్డాడో ఇప్పుడు ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నానండి. నోవాహు వయస్సు యొక్క 600వ సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. డేట్ ఇచ్చాడండి ఇక్కడ. డేట్ ఎంత అనుకున్నారు? సంవత్సరం ఏమో 600వ సంవత్సరం. నెల ఏమో మన సంవత్సరాల్లోకి తీసుకొస్తాను ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఫిబ్రవరి నెల 17వ తారీఖు ఎగ్జాంపుల్ అండి. 600వ సంవత్సరం 2వ నెల 17వ తారీఖు. తర్వాత ఇది ఆయన ఓడలోకెక్కి ఓడ తలుపులు బిగించిన తర్వాత ఏ రోజైతే ఆ ప్రచండ వర్షం ప్రారంభమైందో ఆ రోజండి ఇది. తర్వాత అక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నా. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 13, 14 వచనాలు చదివితే అక్కడ మరియు 601వ సంవత్సరము మొదటి ఈ ముందు మనం చదువుకున్న 7వ అధ్యాయం 11వ వచనంలో 600వ సంవత్సరం అని చదువుకున్నాం. ఇక్కడ చదివే దగ్గర ఏమని చదువుతున్నామనంటే, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. మొదటి నెలలో ఇంకిపోయినాయండి. కానీ ఇంకా దిగల, ఓడలోనే ఉన్నాడు. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 2వ నెల 27 అంటే ఫిబ్రవరి నెలలోనే. ఎక్కిందేమో 600వ సంవత్సరం 2వ నెల 17వ తారీఖు. ఇక్కడ నీళ్ళు ఎండిందేమో 601వ సంవత్సరం 2వ నెల 27వ తారీఖు. అంటే సంవత్సరం 10 రోజులు ఓడలో ఉన్నాడు. మనకి కరోనా టైంలో లాక్‌డౌన్ పెట్టారు కదండీ! లాక్‌డౌన్ టైంలో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇంట్లో నుంచి బయటికెళ్తే పోలీసులుంటారు. వాళ్ళు మన మీద కేసు పెడతారు. వెంటనే తీసుకెళ్ళి చాలా మందిని స్టేషన్‌లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నోవాహు ఎక్కేటప్పుడు ఎన్ని రోజులు ఎక్కడానికి ఇప్పుడు ఆయన ఆ ఓడలో ఉన్నప్పుడు ఆయనకి ఆహారం కావాలి కదండీ! ఆహారం దేవుడు ఆహార విషయంలో నోవాహుతో ఏం చెప్పాడు అనేది చూద్దామండి. 6వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నా. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.
అంటే ఇప్పుడు నోవాహు ఎన్ని రోజులు ఉండడానికి ఆయనకి, ఆయనతో పాటు సమస్త జీవరాశులకు, పక్షులకు, జంతువులన్నిటికీ సంవత్సరం 10 రోజులు ఆహారం దానిలో ఉంచాడండి. ఒకవేళ లాక్‌డౌన్ ఆయన బ్రేక్ చేసి కిందకి దిగుదాం అనుకుంటే ఎక్కడ దిగుతాడు? ఆ నీటిలో మునిగిపోతాడండి. బ్రేక్ చేసే అవకాశం లేదు. అంటే ఎంత సిద్ధపడిపోయిన మనసండి ఆయనది. మొదటి అవకాశంలో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండంటే, వీళ్ళందరూ ఏమైపోయారండి, ఒక నోవాహు కుటుంబం తప్పితే మిగిలినోళ్ళందరూ ఆ జల ప్రళయంలో కొట్టుకుపోయారు. ఇప్పుడు రెండవ అవకాశం దగ్గరికి వద్దాం. రెండవ అవకాశంలో పరిస్థితి ఏమిటి అనేది చూస్తే, ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నానండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇదే మాట కదండీ మనం మొదట ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం దగ్గర చెప్పిన మాట ఇదే. మరలా ఇప్పుడు అది నోవాహు దగ్గరకొచ్చింది. నోవాహుతో అంటున్నాడు దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్తున్నాడండి. అలా మరలా ప్రారంభమైంది రెండవ రెండవ అదే మానవుల యొక్క క్రమం, నడిసే పద్ధతి, వారు విస్తరించే పద్ధతి మరలా ప్రారంభమైంది. ప్రారంభమైన సమయంలో ఏమయింది అని ఆలోచన చేస్తే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము వీరందరూ అలా దేవుడు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వాళ్ళని ఎన్నో అద్భుతాలు చేసి విడిపించాడండి. విడిపించిన సందర్భంలో అయన్నీ చూసిన వ్యక్తులే ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11-12 వచనాలను చదువుతాను చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11-12 వచనాలు చదువుతున్నానండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యగా తెగులు చేత వారిని హతము చేసి, నేను వారికి స్వాస్థ్యం ఇవ్వకుండా తెగులు చేత వారిని హతము చేసి, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించెదనని మోషేతో చెప్పగా. అంటే ఇప్పుడు మొదటేమో ఆదాముతో ప్రారంభమయ్యేటప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పాడు. వారందరూ ఫలించారు గాని దేవుని మనసుకు కాకుండా వారికి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టారు. జలప్రళయంలో నశించిపోయారు. నెక్స్ట్ మరలా నోవాహు దగ్గర నుంచైనా మంచి విత్తనమే ఉంది కదండీ! వాళ్ళు కూడా ఏమైపోయారు అనంటే మరలా ఇదే పరిస్థితి. మరలా వీళ్ళని అందరిని చంపేసి మరలా మోషేతో ప్రారంభిస్తానంటున్నాడండి దేవుడు. అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఏమైపోతున్నారంటే, ఒరేయ్ నాయన మీరు పెరగండి, పెరగండి అని చెప్తే, మేము పెరగం విరిగిపోతామంటే ఎవరేం చేయగలుగుతారండి? క్రీస్తు లాంటి అనేక మంది కుమారులు కావాలనుకుని దేవుడు పెరగండి, పెరగండి, పెరగండి అని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటే, వీరు విరిగిపోయే పరిస్థితులు ఉంటున్నాయండి. సంఖ్యాకాండం 32 అధ్యాయంలో చూద్దాం. ఈళ్ళో ఎలా విరిగిపోతున్నారు అనేది చూద్దాం. సంఖ్యాకాండం 32 అధ్యాయము 13-15 వచనాల వరకు చదువుతానండి. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. అంటే ముందు తరం అందరూ నశించే వరకు తిరుగులాడ చేసాడండి. మరలా ఆల్రెడీ ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా వెళ్ళలేదండి. వీళ్ళు కూడా కనాను దేశానికి వెళ్ళే ముందు ఒక మంచి ప్లేసు, ఇంకా అక్కడికి దాటక ముందండి వీళ్ళకి మంచి ప్లేస్ కనపడి, వాళ్ళకి పశువులయి ఎక్కువున్నాయి. ఎక్కువుంటే అంటారు ఈ 32 అధ్యాయంలోనే ఉంటదండి నేను చెప్పేది. మేమిక్కడ ఆగిపోతాము. ఒక 2 గోత్రాల వాళ్ళం ఇక్కడ ఆగిపోతాము అని అడుగుతారండి. అడిగితే అప్పుడు మీ సహోదరులందరూ యుద్ధానికి 6వ వచనంలో ఉంది. రెండో లైన్‌లో. మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అనేది క్వెషన్ మార్క్ అక్కడ.
అప్పుడు తర్వాత ఇప్పుడు నేను చదివాను చూడండి. 13వ వచనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసిన. ఇంతకీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే, వీరు చేసినటువంటి పనిని బట్టండి. మరలా రెండో తరం కూడా ఇంకా ఎళ్ళకముందే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవా కోపం మరీ ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను. అంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేసినోళ్ళందరూ అక్కడే చనిపోయారు. ఓన్లీ ఇద్దరంటే ఇద్దరెళ్ళారు. ఒకరు కాలేబు, యెహోషువ అని చెప్పుకుంటున్నాం కదండీ! ఆ తరంలోనే ఇంకా ఎళ్ళక ముందు వీళ్ళు కూడా నశించిపోతారని చెప్తున్నాడండి ఇక్కడ. అంటే ఎటువంటోళ్ళు పుట్టారండి? ఎటువంటోళ్ళు దేవుడు చేసే కార్యాలన్నీ చూసి కూడా ఎందుకు విరిగిపోతున్నారు అనేది రీజన్ చూస్తే, ఇలా ఎందుకు రీజన్ అయ్యింది? అది ఎందుకు కారణమైంది అనేది మనం చూద్దామండి ఇప్పుడు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నానండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. దానికి రీజన్ ఏంటంటేనండి, ఈ అభివృద్ధి పొందుతున్నారు గానీ, దేవుడు చేసిన పనులు పిల్లలకి చెప్పట్లేదండి. పిల్లలకి దేవుడి గురించి ఏమి నేర్పించట్లేదసలు. వీళ్ళని నేర్పించట్లేదు. దేవుడంటే వాళ్ళు మర్చిపోతున్నారు. ఇంకసలు ఎలా తెలుస్తదండి వారికి? తెలీదు కదా! ఆ పరిస్థితులను బట్టి అసలు ఏ దేవుడేం చేశాడో ఆ విషయాలు ఏం తెలీదంటండి. కాబట్టి దేవుడే తెలియనప్పుడు దేవుడు సృష్టించిన సృష్టిలో భాగమైన మనము దేవుడిని తెలుసుకోకపోవడం ఏంటండి? చాలా దారుణం గదా! అసలు ఎలా తెలుసుకోవాలనంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి త్రోవను వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఈ మాటలన్నీ మనం మన పిల్లలకి చెబుతా ఉండాలి. మన పిల్లలకి చెప్పినప్పుడు వారేమవుతారు అనంటే, దేవుడంటే ఎవరో తెలుస్తదండి. దేవుడంటే ఎవరో తెలుస్తది గాబట్టి, అప్పుడు ముందు తరాలకి తెలిసే అవకాశం ఉంది. మనం మన పిల్లలకి చెప్పనంత కాలం ఉపయోగం ఏముంది? అవునండి. ముందు సేవకులుగా కనీసం మనమైనా చెప్తున్నామా మన పిల్లలకి విశ్వాసుల గురించి తర్వాత గాని ఆలోచన కలిగి ఉందాం. సరే ఇప్పటి వరకు నేను చెప్పింది ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెప్పుకొచ్చాను అనంటే, పితరుల యుగంలో ఆదాము గారి దగ్గర ప్రారంభమైనటువంటి మీరు పెరగండి అని చెబితే విరిగిపోయారు పితరుల యుగంలో. సరే మరలా నోవాహు గారి దగ్గరే మరలా ప్రారంభించిన మరలా ధర్మశాస్త్రం వచ్చేసరికి ఇప్పుడు మీరు చూసారు కదండీ సంఖ్యాకాండం 14 అధ్యాయంలో 32 అధ్యాయంలో కూడా ధర్మశాస్త్ర కాలంలో కూడా ఏమయ్యారు అనంటే విరిగిపోయారు. దానికి రీజన్ ఏమిటి అనంటే మనం మన పిల్లలకి నేర్పకపోవడమే రీజన్ అనేది మనం చూసాం. సరే ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వెళితే, క్రొత్త నిబంధనలో పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో కూడా పెరుగుతున్నారు. ఎలా పెరుగుతున్నారనుకున్నారు? మొట్టమొదటి ప్రసంగం చేస్తేనండి, మొట్టమొదటి ప్రసంగంలోనే పేతురు గారు చేశారు గదండీ! ఆ పేతురు గారు చేసిన మొట్టమొదటి ప్రసంగంలో మనం చూద్దాం ఇప్పుడు 2వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మంది చేర్చబడడం అంటే ఒక్క దినంలో మాటలా ఎలా పెరిగారు? క్రైస్తవ్యంలోకి ఎంతమందొచ్చారండి? క్రీస్తు మార్గంలోకి ఎంతమంది వచ్చారు? యోధా మతాన్ని విడిచిపెట్టి ఎంతమందొచ్చారంటే ఒక్క దినమందే 3000 మందొచ్చారు. సరే అలాగే ఇంకా విస్తరిస్తూ ఉంది. అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నా.
వాక్యము వినువారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయెను. మొదట మనం చూసాము 3,000 మంది. రెండో అధ్యాయం 41 వచనంలో. 4వ అధ్యాయములో 4వ వచనంలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య మాత్రమే 5,000 మంది అయితే స్త్రీల సంఖ్య ఎంతమంది వచ్చారంటారు ఇప్పుడు? అభివృద్ధి చెందుతున్నారు కదండీ! అభివృద్ధి చెందుతున్నారు. క్రొత్త నిబంధనలో ప్రారంభమైన సంఘములో అభివృద్ధి చెందుతున్నారు. కానీ అభివృద్ధి చెందే క్రమంలో ఏం కోల్పోయారు? అక్కడ పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో అభివృద్ధి చెందుతున్నారు. కానీ దేవుణ్ణి మర్చిపోయారు. ఇక్కడ అభివృద్ధి దేవుణ్ణి తెలుసుకుని అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఏం కోల్పోయారంటే ఐక్యత కోల్పోయారండి. ఐక్యత కోల్పోయి ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతున్నానండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవనియు మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తీసం పొందితరా అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఈ మాటలు అడిగేది ఎవరంటే, పైన ఈ పుస్తకం రాసిన ఆయన పేరుంది. ఎవరండి ఆయన? అపోస్తులుడైన పౌలు గారు. పౌలు గారు ఏమని అడుగుతున్నారంటే, అప్పుడు ఆ సమయంలోనండి క్రీస్తు స్వరక్తం ఇచ్చి వీరందరిని పైన 3,000 మంది, 5,000 మంది అని మనం చూసాం కదండి. పురుషుల సంఖ్య 5,000 మంది అని. వీరందరిని క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన శరీరంలో ఒక భాగం చేసుకున్నాడు. శరీరం అంటే సంఘం. సరే, ఇప్పుడు వీరందరూ ఐక్యత కోల్పోయి ఏమయ్యారంటే, పౌలు బాగా ప్రసంగిస్తూ ఉంటే నేను పౌలు వాడిని అంటున్నారండి కొంతమంది. కొంతమందేమో అపోల్లో బాగా ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని చెబుతున్నాడని నేను అపోల్లో వాడని అంటున్నారు. కొంతమందేమో పేతురు వాడిని అంటున్నారు. అప్పుడు మనం చాలా ఇష్టం ఉంటదండి ఇటువంటి మాట. సపోజు ఇక్కడ ఈ టీంలో ఉన్న వాళ్ళమే. సపోజు నేను బాగా చెప్పాననుకోండి, కొంతమంది నాకు ఫ్యాన్స్. రోజు సహోదరులు అనిల్ గారు చెప్తారు. రోజు సహోదరులు దేవకిరణ్ గారు చెప్తారు. కొంతమందేమో ఆయన ఫ్యాన్స్, కొంతమంది ఈయన ఫ్యాన్స్. అంటే మేం కాదు సిలువ వేయించుకోవడం, ఎవరు వేయించుకున్నారో. ఇప్పుడు మీరు అలా ఫ్యాన్స్ అయితే మాకిష్టమే. కానీ అలా ఉండమని చెప్పలేదు. క్రీస్తు విభజింపబడి ఉండమని చెప్పలేదు. ఆయన ఒక్కటిగా ఉండాలనుకున్నాడు. ఐక్యతతో ఉండాలనుకున్నాడు. ఈ మాట పౌలు గారు ఖండిస్తున్నారండి ఇక్కడ. పర్లేదు బాబు, మీరు నాకింకా ఎక్కువ ఫ్యాన్స్ అవ్వండి అని అనుకోవట్లేదండి ఆయన. మనందరం ఒక్కటిగా ఉండాలి. ఒక్కటిగా ఉన్నప్పుడే ఉపయోగం. ఇలా ముక్కలు అవ్వొద్దు. మేం కాదు అసలు ప్రాణం పెట్టింది. మేం కాదు అసలు సిలువెక్కింది. మీరు మా నామాన్ని కాదు బాప్తీసం పొందింది. యేసుక్రీస్తు నామాన్ని మీరు పొందారు. ఆయన కోసం ఉండండి మీరు. ఒకవేళ ఫ్యాన్స్ అయితే ఆయనకి అవ్వండి. ఆయన శరీరంలో ఉండండి అని చెప్పాడండి ఆయన. అంతే కదండీ! కాబట్టి ఇలా ఉండి చాలామందండి ఇలాగే ఉండి నేను ఆయన భాగం, నేను ఈయన భాగం అని చెప్పి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. వాళ్ళు ఇలా ఉండిపోయారండి. ఇలా ఉండిపోయి ప్రార్థన ఎలా చేస్తున్నారంటే ఇలా చేస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నానండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే ఇప్పుడు నేను అతని వాడిని, నేను ఇతని వాడిని అని చెప్పుకుని మనం పరలోకం ఏమి వెళ్ళలేమండి. తండ్రి చిత్త ప్రకారం చేస్తే వెళతాం. తండ్రి చిత్త ప్రకారం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే
యోహాను సువార్త 15వ అధ్యాయం 1-6 వచనాలలో ఏముంటది అనంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి అక్కడ ఏమని ఉంటది అనంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును. అలా తీసి పారవేసినోళ్ళే ఎవరండి? పితరుల యుగంలో దేవుని మనసును మానేసి వారికి మనసుకు నచ్చిన శ్రేలను చేసుకున్నారు చూడండి. వాళ్ళందరూ పీకి పారేయబడ్డారు. ఎండిపోయారు, చనిపోయారు, లేరు. అలాగే ధర్మశాస్త్ర కాలంలోకొచ్చేసరికి మోషే దగ్గర చెప్పాడు కదండీ! నేను నీ వలన మరలా వీళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తాను. నీ వలన సంతానాన్ని పుట్టిస్తానని చెప్పాడు చూడండి. ఇక్కడ ఇలా అయిపోయారండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే, ఈ సంఘంలో ఎలా ఉండాలి అనంటే, క్రీస్తుతోనే అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి ఉన్నప్పుడు దేవుడు లాస్ట్‌గా ఒక మాట చెప్పాడండి. ఆ మాట చెప్పి, ఆ మాట చదివి ముగిస్తాను. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనంలో చదువుతున్నానండి. నా పిల్లలు సత్యమును అనుసరించి అనే దగ్గర పుట్టినోట్లో సత్యములో నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషం లేదు. కాబట్టి మనం పెరగాలి. పెరగడం సత్యములో ఉండి పెరగాలి. అసత్యంలోకెళ్తే విరిగిపోతాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, సత్యములో ఉంటే నాకెక్కువైన అంతకంటే నాకు వినడమే నాకెక్కువైన సంతోషం. ఇంకా అంతకంటే నాకు సంతోషం లేదని ఆయన అంటున్నాడండి. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనము దేవుడు పెరగాలి అనుకుంటున్నాడు. మనం విరిగిపోతామా, పెరుగుతామా అది మన ఇష్టం. మన చేతిలోనే ఉంది. ఈ ఈ వాక్యము ద్వారా నన్ను నేను హెచ్చరించుకొనుచు మిమ్మల్ని మీ హృదయాలకే విడిచిపెడుతున్నా. అది మీ చేతిలోనే ఉంది. ఓపికగా విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రియులు ఒరిగంజి రవి గారికిని, ఇప్పటి వరకు వినినటువంటి మీ అందరికిని నా ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలు బ్రదరు. మీకు కూడా మీరే మిగుంపు ప్రార్థన చేయండి. ఓకేనా. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమునందు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తండ్రి, ప్రతి దినము ఉదయాన్నే ఇలా లేచి అనేకులను పురికొల్పడానికి సహోదరులు, ప్రియులు రవి గారిని మీరు నిలువబెట్టుకుని, తండ్రి మాకంటే ముందుగా ఈ వేదికను ఏర్పాటు చేయడానికి ఆయన పడుతున్నటువంటి ప్రయాస విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయం చేయండి. సంఖ్యలోను, నాణ్యతలోను దినదినము విస్తరించడానికి కృప చూపించి మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము. ముఖ్యంగా తండ్రి, ఈ వేదిక మీద మేము నేర్చుకుంటున్న పాండిత్యము దినదినము మేము మా పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవడానికిని, అనేకులకు ఈ వేదికలో నేర్చుకున్నది ఇతరులకు బోధించడానికిని కృప చూపించి సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము. ముఖ్యంగా తండ్రి, ఈ వేదికలో మాతో పాటుగా ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా బలహీనముగా ఉన్నట్లయితే తండ్రి బలపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి సంపూర్ణముగా తండ్రి స్వస్థతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము. ముఖ్యంగా తండ్రి, నాకంటే ముందుగా వాక్య పరిచర్య చేసినటువంటి ప్రియులు సహోదరులు నాసరయ్య గారిని బట్టి, అలాగే తండ్రి ఈ వేదికలో ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, ఇక్కడ అనేకులను తండ్రి ఈ వేదికలోనికి అనేకులను రప్పించడానికి ప్రతి వ్యక్తి ఒక సాధనముగా మారడానికి కృప చూపించండి. అలాగే తండ్రి, ప్రతి దినము వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు సహోదరులు దైవ కృప గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, ఆయనను బలపరచండి. ఆయన ద్వారా ఇక్కడ అనేకులు మంచి విషయాలను నేర్చుకోవడానికి మంచి వేదికను దయచేశారు. అందుకే కృతజ్ఞతలు. ఇంకా విడిచి మరిచిన సంగతులు మీకు సమర్పిస్తూ ఈ ప్రార్థనలన్నీయును నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.